హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యశు తిరుపతి వ్లాగ్స్. సో ఈరోజు అయితే జుట్టు కోడి కర్రీ అయితే చేయబోతున్నాము. సో వీడియో అయితే లాస్ట్ వరకే చూడండి, చాలా బాగుంటుంది. సో నేనైతే ఆనియన్ అయితే కట్ చేసుకున్నాము, అలాగే ఒక 3 ఆనియన్స్, ఒక 3 టమోటాస్ అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను. సో కర్రీకి అయితే నెక్స్ట్ పచ్చిమిర్చి అయితే ఒక 8 పచ్చిమిర్చి వరకు కూడా పొడవుగా అయితే కట్ చేసుకోవడం అయితే జరిగింది. సో నెక్స్ట్ అయితే మేమైతే 1 కిలో చికెన్ అయితే తీసుకున్నాము. సో అది కూడా జుట్టు కోడి అనమాట. సో మీరైతే ఇక్కడ చికెన్ కూడా కడిగి పెట్టుకున్నాం బాగా నీట్గా అయితే. చికెన్ అయితే కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు, పీసులు కూడా ఎంత బాగున్నాయో. నెక్స్ట్ అయితే ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకునేద్దాం. 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం వేడైతేనే సో మిరియాలు, లవంగాలు అయితే వేసుకొని కొంచెం వేయించుకున్నాను. సో నెక్స్ట్ అయితే ఆనియన్ అయితే వేసుకునేసి అటు ఇటు కలుపుకుందాం బాగా, ఒక ద్వారగా వచ్చేంత వరకు అయితే. సో నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి అయితే వేసుకునేసి అటు ఇటు బాగా కలుపుకునేద్దాం. నెక్స్ట్ టమోటాస్ అయితే ఒక 2 టమోటాస్ అయితే కలుపుకుందాం, కట్ చేసుకున్నవి. సో కొంచెం ద్వారగా అయ్యేంత వరకు అయితే కలుపుకోవాలి, ఒక 2 మినిట్స్ వరకు అయితే కూడా. సో నెక్స్ట్ మనం కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకొని మొత్తం వేసుకునేసాం. 1 కిలో చికెన్ అండి ఇది. సో జుట్టు కోడి మీరు అక్కడ ఎగ్ కూడా చూడొచ్చు. సో దీనికి కూడా బాగా గుడ్డు కానీ పొర కూడా అయితే ఉంది, గుడ్లు సారా అంటారు అనమాట దాన్ని అయితే. సో ఒక చిటికెడు 1 స్పూన్ అయితే పసుపు అయితే వేసుకున్నాను నేనైతే. సో పసుపు బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. సో నెక్స్ట్ అయితే నేను ఉప్పు అయితే వేసుకున్నాను, మీరు సాల్ట్ కూడా వేసుకోవచ్చు. సో తగు మాత్రం ఉప్పు అయితే వేసుకొని సో బాగా అయితే కలుపుకున్నాను. సో కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే అల్లము తెల్లగడ్డ పేస్ట్ అయితే మేమైతే మిక్స్ చేసుకున్నామండి. సో అది కూడా బాగా కలిసేంత వరకు బాగా ముక్కకు పట్టేంత కలుపుకున్నాను. సో నెక్స్ట్ అయితే ధనియాల పొడి 1 స్పూన్, కారపొడి 1 స్పూన్ అయితే వేసి బాగా కలుపుకున్నాము. సో నెక్స్ట్ అయితే చికెన్ మసాలా అయితే వేసేసాను. నెక్స్ట్ గరం మసాలా అయితే వేసి సో మళ్ళీ ఒకసారి బాగా అంతా కలుపుకోవడం అయితే జరిగింది. సో ముక్కకు బాగా పట్టాలి కాబట్టి అయితే మసాలాలు అప్పటికప్పుడే వేస్తున్నాను. సో నేనైతే ఒక 2 గ్లాస్ వాటర్ అయితే వేసాను. సో ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. సో మిరియాల రసము అండ్ చికెను, వైట్ రైస్ అండ్ జుట్టు కోడి పులుసు, మీరు అక్కడ చూసినట్టయితే అది చికెన్ ఫ్రై, సో ఆనియన్స్. సో ఒకసారి అయితే టేస్ట్ చేద్దాం ఎలా ఉందో అయితే. సో నేనైతే ఆ పీస్ కలుపుతుంటే నాకు నోరైతే ఊరిపోయింది. సో టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్, చాలా అంటే చాలా బాగుండింది. సో మీరు కూడా ఒకసారి అయితే ఎప్పుడైనా జుట్టు కూడా అయితే టేస్ట్ చేయండి. నాకైతే ఎక్సలెంట్గా అయితే అనిపించింది. సో అదైతే మేము చికెన్ ఫ్రై కూడా చేసుకున్నాము 65 లాగా. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోతండి.